ఈరోజైతే నేను పీతల పులుసు ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర వేసుకొని అయితే వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ పైన 2 ఉల్లిగడ్డలను తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా కాల్చుకోవాలి. అవి కాలేటప్పుడు కొద్దిగా చింతపండు రవ్వను కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న మెంతులు, జీలకర్ర చల్లారిపోయాయి. ఉల్లిగడ్డ కూడా కాల్చుకునుడు సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెంతులు, జీలకర్ర, ఈ ఉల్లిగడ్డ ముక్కలను ఇందులో వేసుకొని తర్వాత 2 లవంగాలు, 1 యాలకుల, 1 చెక్క వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగో చూడండి మిక్సీ చేసుకున్నాం. అదేవిధంగా ఈ ఎండ్రికాయ కొండ్లను ముందుగా మిక్సీ చేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసిన ఆ పేస్ట్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఇదిగో వీడియోలో చూపెట్టినట్టుగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు అడగంటకుండా ఉండడానికి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఎండ్రికాయ ముక్కలను తీసుకొని వేసుకొని మొత్తం అన్నింటినీ కూడా కలుపుకోవాలి. కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఫస్ట్ వేసినవి ఎండ్రికాయ కొండ్లు, ఇప్పుడు గడ్డలు అన్నమాట. దానికి సపరేట్ చేసుకోవాలి. అంటే ఎండ్రికాయలు తీసుకొచ్చినప్పుడు వీటిని మళ్ళీ కడుక్కోవాలన్నట్టుగా కొండ్లు వేరే విడిచిన తర్వాత మళ్ళీ గడ్డల నుండి వేరు చేసుకోవాలన్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఉండడానికి. ఇది సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఫుల్ పెట్టుకుంటే అడుగంటుకుంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. ఇప్పుడు మనం ఇది కొండ్లు మిక్సీ చేసుకొని వడగట్టుకున్న మిశ్రమం అన్నమాట. ఇది వేసుకుంటే ఇలా చేసుకుంటే సూప్ అన్నది చిక్కగా వస్తుంది. అందుకే నేను కొన్ని కొండ్లను ముందే తీసుకొని మిక్సీ చేసుకొని వడకట్టుకున్నా. దాన్ని ఇందులో పోసిన. ఇంకా చింతపండు పులుసు పొయ్యలేదు. ఇది కొద్దిసేపు తర్వాత చింతపండు పులుసు అయితే పోస్తా. ఇప్పుడు చింతపండు పులుసు అయితే రెడీ చేస్తున్నా. అది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది మగ్గింది కదా, ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసును కూడా ఇందులో వేస్తాను.
ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకు పీతల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్కి ఎండింగ్లో కొత్తిమీర వేస్తే సరిపోతుంది. పీతల పులుసు రెడీ. ఈ పీతల పులుసు ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.